అండ్ ఆల్మోస్ట్ 5000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఆ ఒక్క వీడియోకి. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీరు కంటిన్యూ అంటే నా ఛానల్‌కి ఫస్ట్ మానిటైజేషన్ అయిపోయింది. 2 మానిటైజేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అర్ధ వీడియోస్‌ని మీరు లైట్ తీసుకోకండి. నాకు తెలిసిన ఒక పర్సన్‌కి ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయి ఫస్ట్ చెక్ కూడా రిలీజ్ అయింది. ఆ డీటెయిల్స్ ఏమైనా అండ్ అవి మీకు అప్డేట్ రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ క్లిక్ చేస్తే చాలా మందికి తెలుసండి. కొంతమందికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో చూసారు కదా! నా ఒక్క షార్ట్‌కి 1,000,000 వ్యూస్ వచ్చాయన్నమాట. అండ్ అది ఇప్పుడు నియరింగ్ టు 2 మిలియన్స్ అన్నమాట. అంటే 2 మిలియన్స్ మీన్స్ 20,00,000 వ్యూస్‌కి దగ్గరలో ఉంది. అండ్ ఆల్మోస్ట్ 5000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఆ ఒక్క వీడియోకి. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీరు కంటిన్యూయస్‌గా, డిసిప్లిన్‌గా, రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒకటి డెఫినిట్‌గా వైరల్ అవుతుంది. దాని తర్వాత మీకు సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంటుంది. సో నేను గూడా అదే చేద్దామని ట్రై చేశాను. అది నాకు తెలియకుండానే వైరల్ అయిపోయింది. అండ్ ఇంకా అది ఏంటి అంటే కట్ ద వీడియోస్ చేశాను. అది కొంచెం అందరికి ఆడియన్స్ రీచ్ అవ్వడానికి. ఇప్పుడు నా ఓన్ కంటెంట్ తోటి కూడా వీడియోస్ చేస్తున్నాను. మీకు మంచి మంచి కంటెంట్ అండ్ నేను లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసిన సిట్యుయేషన్స్ కానీ, అది యూట్యూబ్ అయినా సరే, అదర్ థింగ్స్ అయినా సరే, ఏమేం చేశాననేది కూడా చాలా కంటెంట్ అనేది ముందు ముందు వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. అండ్ అవి మీకు అప్డేట్ రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ క్లిక్ చేస్తే చాలా మందికి తెలుసండి. కొంతమందికి మాత్రం తెలీదు. బెల్ బటన్ క్లిక్ చేసి అన్నిటికి అలౌ కొట్టేస్తే ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే ఏదైనా సరే నేను నా ఛానెల్‌లో వీడియో పోస్ట్ చేయగానే అది మీకు ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అంటే భార్గవ్ యూనివర్స్ ఛానెల్‌లో ఒక వీడియో వచ్చింది, మీరు చూడండి అని చెప్పి ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఫ్రీ ఉన్నప్పుడు నోటిఫికేషన్ మీరు చూడొచ్చు. మీరు ఫ్రీ లేనప్పుడు మీకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు ఆ వీడియో చూడొచ్చు. సో ఈ రోజు గూడా యాస్ ఎ స్టార్టింగ్ యూట్యూబర్ డైరెక్ట్‌గా కంటెంట్ అనేది నోట్ చేసుకున్నాను. దాన్ని ఏమేం జరిగింది, ఎందుకు ఈ వీడియో చేస్తున్నానో ఫస్ట్ మీకు చెప్తాను. అండ్ సో ఈరోజు కంటెంట్ ఏంటి అంటే నా ఛానల్‌కి ఫస్ట్ మానిటైజేషన్ అయిపోయింది. 2 మానిటైజేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే మీకు మినిమమ్ 500 సబ్స్క్రైబర్స్ వచ్చుండాలి. అండ్ మీ యొక్క టోటల్ లాంగ్ వీడియోస్ వాచ్ అవర్స్ వచ్చేసి 3000 వాచ్ అవర్స్ అయ్యుండాలి. లేదా షార్ట్ వ్యూస్ వచ్చేసి 3,000,000 అయ్యుండాలి. ఈ 3,000,000 వ్యూస్ 90 డేస్ లోపల వచ్చుండాలి. లాస్ట్ 19 డేస్‌లో కాలిక్యులేట్ చేసినప్పుడు 3,000,000 అయ్యుండాలి. 3,000,000 అంటే 30,00,000 అండ్ 3000 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోకి లాస్ట్ 1 ఇయర్‌లో అయితే మీకు ఒక మానిటైజేషన్‌ని అప్లై చేసే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు లైవ్‌లో చూపిస్తాను. నేను కూడా 2 డేస్ నుంచి అప్లై చేయలేదు. ఒక వీడియో చేసి లైవ్‌లో అది ఏమవుతదో కూడా నాకు తెలీదు. అది అప్లై అవుతదా? ఆ మానిటైజేషన్ ఓకే అవుతదా? లేదా కూడా నాకు తెలీదు. అది డీటెయిల్‌గా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఆ డీటెయిల్స్ గురించి మీకు త్వరగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఆ ఫస్ట్ మానిటైజేషన్ అంటే ఏంటి అనేది మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కూడా నేను నోట్ చేసుకున్నాను. ఆహ్ సో ఫస్ట్ ఇక్కడ మీకు ఎర్న్ ఆన్ యూట్యూబ్ అని వస్తుంది. స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ. ఫస్ట్ అయితే నాకు అప్లై బటన్ వచ్చేసింది. సో ఫస్ట్ దీంట్లో మీకు 3 ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయండి. మెంబర్‌షిప్స్ అన్నమాట. మీరు సెపరేట్‌గా ఒక ప్రీమియం గ్రూప్ లాగా క్రియేట్ చేయొచ్చు. ఓకే. మీరు ఫస్ట్ ఒక ప్రీమియం గ్రూప్ క్రియేట్ చేసేసి అది క్రియేట్ అయినప్పుడు జాయిన్ అనే బటన్ అనేది మీ యూట్యూబ్ ఛానెల్‌కి సైడ్‌లో వస్తుంది. అక్కడ జాయిన్ అయిన వాళ్ళు మీ ప్రీమియం మెంబర్స్‌కి ప్రీమియం కంటెంట్ వాళ్ళ కోసం స్పెషల్‌గా కంటెంట్ అనేది చేసి ఇవ్వచ్చు. దానికి సమ్ రూ. 29 పర్ మంత్, రూ. 59 పర్ మంత్ అనేది మీరు పే చేయాల్సొస్తుంది. దాంట్లో 70% మీరు పే చేస్తే నాకొస్తుందనమాట. యూట్యూబ్ 30% తీసుకుంటుంది. ఫస్ట్ మెంబర్‌షిప్స్ వస్తాయి. దాని తర్వాత సూపర్ చాట్స్. ఎప్పుడైతే నేను లైవ్ ఏదైనా పెట్టినప్పుడు, లైవ్‌లో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నా నాకు ఎవరైనా సరే ఏదైనా క్వెరీస్ అడగడానికి గానీ, లేకపోతే నేను చేసేది నాకు ఏదైనా కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికి గానీ, సపోర్ట్ చేయడానికి గానీ సూపర్ చాట్ స్టిక్కర్స్ అనేది పంపించొచ్చు. పంపించేటప్పుడు దానికి చార్జెస్ అంటే రూ. 50, రూ. 100 స్టిక్కర్స్ ఉంటాయన్నమాట. దాంట్లో మీరు కంటెంట్ కూడా రాసి అక్కడ ఎంటర్ కొట్టినప్పుడు నాకది ఫస్ట్ డిస్‌ప్లే అవుతుందన్నమాట. అంటే ఒక 20 మెంబర్స్ నా లైవ్ చూస్తున్నారనుకోండి. 20 మెంబర్స్‌లో ఎవరైతే ఈ రూ. 50 పే చేసి సూపర్ చాట్ అనేది కొట్టారో నాకు వాళ్ళది ఫస్ట్ డిస్‌ప్లే అయిపోతుంది. నేను వాళ్ళకి ఫస్ట్ రెస్పాండ్ అవుతాను. సో, ఈ ఆప్షన్ అనేది అవైలబుల్ అవుతుంది. థర్డ్ వచ్చేసి షాపింగ్ అండి. షాపింగ్ అంటే మీకు ఆల్రెడీ బయట ఒక వెబ్‌సైట్ ఉంది చిన్నది. షాపిఫైలో ఇలాంటి వేరే థర్డ్ పార్టీ ఈ కామర్స్ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని ప్రొడక్ట్స్ మీరు అమ్ముతున్నారనుకోండి. దాన్ని డైరెక్ట్‌గా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే. ముందు ముందు దీన్ని నేను ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు మీకు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను లైవ్‌లో మీ ముందే మీకు చూపిస్తూ అప్లై చేస్తాను. మానిటైజేషన్ అవుతుందా? అవ్వదా? చూద్దాం. గైస్ చూస్తున్నారు కదా! ఇది డాష్‌బోర్డ్ అన్నమాట. భార్గవ్ యూనివర్స్ ఇది నా ఛానెల్. సో, ఇక్కడ 16,905 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్
ఈ మొత్తం ఇక్కడ అప్డేట్స్ ఉంటాయి. ఇదంతా తర్వాత యూట్యూబ్ స్టూడియో గురించి ఒక వీడియో చేస్తాను. ఈజీగా అర్థమయ్యడానికి. సో, నేను ఫస్ట్ అయితే ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినప్పుడు ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేశాను. ఇక్కడ ఎర్న్ ఆన్ యూట్యూబ్ అని స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ ఉంది కదా! ఇది అండి మెంబర్‌షిప్స్. మీకు ఇందాక చెప్పాను కదా! ఇది మెంబర్‌షిప్స్ గురించి ఇక్కడ ఉంది. అండ్ ఇది సూపర్స్ అని స్ట్రెంథెనింగ్ కనెక్షన్స్ విత్ యువర్ ఫ్యాన్స్. సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, ఆ స్టిక్కర్స్ థాంక్స్ స్టిక్కర్ సపోర్ట్ అనేది చేయొచ్చు మీరు. తర్వాత షాపింగ్. నాకు తెలిసిందేంటంటే మనకొక సెపరేట్‌గా ఒక బయట ఒక షాపింగ్ పోర్టల్ ఉంటే దాంట్లో ప్రొడక్ట్స్ ఉంటే మనం ఇక్కడ వీడియోస్ పెట్టినప్పుడు అక్కడ వాటిని ట్యాగ్ చేయొచ్చు. సో, నా వీడియోస్‌లో వాళ్ళందరూ అది క్లిక్ చేయడం వల్ల అక్కడికెళ్ళిపోతుంది. సో, చూసారు కదా! ఇంతకుముందు ఇక్కడ నాకు ఏముండేది అంటే 500 సబ్‌స్క్రైబర్స్ ఇది అప్లై చేయడానికి పైన 500 సబ్‌స్క్రైబర్స్ అండ్ 3,000,000 వ్యూస్ ఇన్ షార్ట్స్ ఇన్ లాస్ట్ 90 డేస్ లేదంటే లాంగ్ వాచ్ అవర్స్ 3,000 వాచ్ అవర్స్ ఉండాలి. 1 ఇయర్ లాస్ట్ 1 ఇయర్‌లో. సో, అదెళ్ళిపోయింది. నాదయిపోయిందనమాట. నాది ఏదయిపోయింది? లాస్ట్ 90 డేస్‌లో 3,000,000 షార్ట్ వ్యూస్ అనేది అయిపోయింది. అదెలా అయింది? కథ వీడియోస్ చేయడం వల్లనే అయింది. సో, మీరు గూడా కావాలంటే ట్రై చేయొచ్చు. అండ్ కథ వీడియోస్‌ని మీరు లైట్ తీసుకోకండి. నాకు తెలిసిన ఒక పర్సన్‌కి ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయి ఫస్ట్ చెక్ కూడా రిలీజ్ అయింది. ఆ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మీకు తర్వాత వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, గైస్ మీ ముందే నేను అప్లై చేస్తున్నాను. ఆహ్, తర్వాత కంటిన్యూ టు గ్రో ఉంది కదండీ! ఇంకొక ఎలిజిబిలిటీ యాక్చువల్‌గా అమౌంట్ అనేది యాడ్స్ రావడానికి ఇదనమాట. ఎలిజిబిలిటీ వచ్చేసి 1000 సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. ఆల్రెడీ బ్లూ నైన్ ఫుల్ అయిపోయింది కదా! సో, అది ప్రాబ్లమ్ లేదు నాకు. ఇక్కడ ఓన్లీ 6 పబ్లిక్ వాచ్ అవర్స్ ఉన్నాయి. ఇది నాకు 4000 వాచ్ అవర్స్ ఉండాలి. 4000 వాచ్ అవర్స్ అంటే 4000 ఇంటూ 60 అంటే 24,000 మినిట్స్ వాచ్ అవర్స్ ఉండాలి. లేదా లాస్ట్ 90 డేస్‌లో మీకు ఇక్కడ 10,000,000 ఉండాలి. అంటే 1,00,00,000 వ్యూస్ అన్నమాట. సో, ఇదైతే అప్పుడు ఇలానే ఏదైతే అప్లై వచ్చిందో అప్లై నౌ అనే బటన్ ఇక్కడ కూడా మీకు ఎనేబుల్ అవుతుంది. మళ్ళీ అప్పుడు నేనేమైనా రాంగ్ వీడియోస్ పెట్టున్నానా? నాదేమైనా మానిటైజేషన్ అవుతదా? లేదా? అనేది అప్పుడు తర్వాత తెలుస్తుంది. సో, ఇప్పుడైతే అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో, అప్లై చేసేసాను. రివ్యూ బేస్డ్ టర్మ్స్. రీడ్ దీస్ టర్మ్స్ కేర్‌ఫుల్లీ యాస్ దిస్ అప్లైస్ టు యువర్ పార్టిసిపేషన్ ద యూట్యూబ్ ప్రోగ్రామ్. ఓకే. ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటూ రావాలేమో. స్టార్ట్ కొట్టేసాను. ఓహ్! రివ్యూ బేస్డ్ టర్మ్స్ ఇవన్నీ ఉన్నాయి. హౌ ద టీమ్ వర్క్స్, వాట్ వి పే యూ, మొత్తం రెవెన్యూ కాలిక్యులేషన్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ దీంట్లో ఉంది. హౌ వి పే ఇదంతా ఉంది. సో, ఇవన్నీ బేసిక్ ఉంటాయి. సో, నేనైతే యాక్సెప్ట్ టర్మ్స్ కొట్టేసాను. లోడ్ అవుతుంది. ఇది డన్ అంటండి. తర్వాత సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్. ఓకే. స్టార్ట్ చేశాను. యెస్ ఐ హావ్ యాడ్సెన్స్ అకౌంట్. ఓకే. ఆహ్, యాక్చువల్‌గా ఈ యాడ్సెన్స్ అకౌంట్ నేను ఈ మధ్య ఓపెన్ చేయలేదు. ఎందుకంటే నాది మానిటైజేషన్ అవ్వలేదు కదా! సో, ఇది కూడా నేను ఫస్ట్ చెక్ చేసి మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాను. చూస్తున్నారు గదా! ఫస్ట్‌దయితే అయిపోయింది. ఇది డన్ అయిపోయింది. సెకండ్‌ది జస్ట్ యాడ్‌సెన్స్ అకౌంట్‌కి లింక్ చేశాను అంతే. ఆ డీటెయిల్స్ కొట్టగానే ఓటీపీ అడిగింది. సో, ఇట్ విల్ టేక్ టైమ్ అంట. సో, వి విల్ వెయిట్ అండి. ఇది అయిపోయిన తర్వాత ఏమైందనేది మీకు ఒక షార్ట్ గాని, లాంగ్ వీడియో గాని చేసి చూపిస్తాను. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.